కరీంనగర్ కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యుల కోసం 28 లక్షలతో కొత్త మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల పన్నుల సొమ్మును ఇలాంటి అవసరం లేని ఖర్చులకు వినియోగించడం సరికాదన్నారు. నగరంలో డ్రైనేజ్, వీధి లైట్లు, చెత్త, వర్షపు నీటి సమస్యలు పరిష్కరించకుండా ఫోన్ల కొనుగోలుకు టెండర్లు పిలవడం దుర్వినియోగమని విమర్శించారు. వెంటనే టెండర్లను రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు అలాగే కోఆప్షన్ సభ్యులకు ఫోన్ల కొనుగోలు చేసింది. ఒక్కో ఫోన్ విలువ 40,000 నుండి 45,000 రూపాయల వరకు వెచ్చించి 70 ఫోన్లను కొనుగోలు చేయడానికి కోసం టెండర్ వేసింది. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు నగరపాలక సంస్థ వ్యవహరిస్తూ ఉన్నది. ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసము ఈ ఫోన్లు వాడుతున్నామని చెప్పి కమిషనర్ గారు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కార్పొరేటర్లకు ఫోన్లు లేవా? ఒక్కో కార్పొరేటర్ దగ్గర 2 ఫోన్లు 3 ఫోన్లు ఇప్పటికే ఉన్నాయి. ఒక పక్క తడి చెత్తకు పొడి చెత్తకు అని చెప్పి ఇంటింటికి 60 రూపాయలు వసూలు చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులను ఈరోజు కార్పొరేటర్ల ఫోన్ల కొనుగోలు కోసము సుమారుగా 28 లక్షల రూపాయలను దుర్వినియోగం చేసే తీరేది చాలా దారుణం. ఇప్పటికైనా ఈ టెండర్ను విరమించుకోవాలి. కార్పొరేటర్లకు ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి. ఇది గతంలో కూడా గత పాలక వర్గం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఫోన్లు కార్పొరేటర్లకు కొని ఇవ్వడం జరిగింది. అవి మళ్ళీ పదవి కాలం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకున్నారు. ఆ ఫోన్లు ఎటువైనాయో ఇంతవరకు వాటి వివరం లేదు, జాడలేదు. అట్లాగే మళ్ళీ ఇప్పుడు కొత్త పాలక వర్గం వచ్చింది కాబట్టి ఆ కొత్త పాలక వర్గానికి కూడా ఈరోజు ఫోన్లు కొనిస్తామని చెప్పి నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకోవడం, దీన్ని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే ఆమోదం తెలుపుకోవడం, 66 మంది కార్పొరేటర్లు కూర్చొని వాళ్ళ ఫోన్లు కావాలని చెప్తే దీనికి ఏకగ్రీవంగా ఆమోదించుకోరా? ఇది ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప వాళ్ళ ఫోన్ కొనుగోలు చేసుకోవడం కోసమే ఏకగ్రీవంగా తీర్మానం చేసినామని చెప్పడం కూడా ఇది చాలా విడ్డూరం. ఇప్పటికే నగరపాలక సంస్థలు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న వర్షానికే సుభాష్ నగర్ కావచ్చు, మంచిరాల్ చౌరస్తా కావచ్చు, అట్లాగే సివిల్ హాస్పిటల్ ఏరియా ఉన్న వాటికి చిన్న వర్షానికి మొత్తము వరదమయ జలమయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చెత్త కుప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోయినాయి. వీటన్నింటినీ పరిష్కారం చేయడానికి మున్సిపల్ దగ్గర డబ్బులు లేవని చెప్తూ ఒక పక్క ఈరోజు ఇంటింటి నుండి 60 రూపాయలు వసూలు చేసినటువంటి డబ్బులను కావచ్చు, నీళ్ల కోసం వసూలు చేసినటువంటి నీటి పంపు ద్వారా చేసినటువంటి డబ్బులు కావచ్చు, అట్లాగే హౌస్ ట్యాక్స్ వసూలు చేసినటువంటి రూపాయలను కావచ్చు, ఈరోజు ఈ ప్రజాధనాన్ని అంతా ప్రజలు ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు మున్సిపల్ అధికార యంత్రాంగం కావచ్చు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నిర్ణయం తీసుకోవడం దీని తగదు. ఇది వెంటనే సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఫోన్ ఇన్ ఉంది, అట్లాగే ప్రజావాణి కార్యక్రమం ఉంది, వాటి ద్వారా సమస్యలు కూడా పరిష్కారం చేయవచ్చు. లేదు ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి మేము సమస్యలు పరిష్కరిస్తామంటే మేము స్వాగతిస్తాం. కానీ ఫోన్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫోన్ కొనుగోలుకు ఈ 28 లక్షలను దుర్వినియోగం చేసేదాన్ని వెంటనే ఆపాలని చెప్పి కూడా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.